నమస్కారం. మన భారత రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి. చాలా పవర్ఫుల్. కానీ వాటి గురించి ఎప్పుడూ పెద్దగా మాట్లాడుకోం. అలాంటి వాటిలో ఒకటే ఈ ఆర్టికల్ 34. అసలు దీని కథేంటి? అధికారం, శాంతి భద్రతలు, మన హక్కులు, ఈ మూడింటి మధ్య ఉండే ఒక సున్నితమైన బ్యాలెన్స్ని ఇది ఎలా సెట్ చేస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఒకసారి ఊహించుకోండి, ఒక ప్రాంతంలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. అంతా అల్లకల్లోలం. మరి ఇలాంటి టైంలో శాంతి భద్రతలను మళ్లీ తీసుకురావాలి. కాని అదే సమయంలో ప్రజల స్వేచ్ఛను కాలరాయకూడదు. ఎలా సాధ్యం? దేశభద్రత ముఖ్యమా లేక వ్యక్తి స్వేచ్ఛ ముఖ్యమా? ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఇదే ఈ మొత్తం చర్చకు గుండెకాయలాంటి ప్రశ్న. కరెక్ట్. ఆర్టికల్ 34 యొక్క అసలైన ప్రాముఖ్యత ఇక్కడే ఉంది. ఇది ఒకవైపు జాతీయ భద్రత, మరోవైపు వ్యక్తిగత స్వేచ్ఛ, ఈ రెండింటి మధ్యన నడిచే ఒక సన్నటి దారం లాంటిది. అందుకే ఇది చాలా సెన్సిటివ్ విషయం. ఎందుకంటే ఇది మామూలు పరిస్థితిలో కాదు, అసాధారణ పరిస్థితుల్లో ప్రభుత్వానికి కొన్ని అసాధారణమైన పవర్స్ ఇస్తుంది. సరే, ఆర్టికల్ 34 లోతుల్లోకి వెళ్లే ముందు అసలది ఎప్పుడు, ఏ పరిస్థితుల్లో అమలవుతుందో తెలుసుకోవాలి కదా. దానికోసం మనం ముందుగా మార్షల్ లా అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. అదే దీనికి మూలం. సింపుల్గా చెప్పాలంటే మార్షల్ లా అంటే మామూలు ప్రభుత్వం పక్కకు జరిగి సైన్యం చేతుల్లోకి పాలన వెళ్ళిపోవటం. ఇది ఎప్పుడూ ఉండేది కాదు. ఏదైనా పెద్ద సంక్షోభం వచ్చినప్పుడు, అంటే తీవ్రమైన అల్లర్లు లేదా యుద్ధం లాంటి పరిస్థితుల్లో మాత్రమే దీన్ని విధిస్తారు. అయితే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మన రాజ్యాంగంలో మార్షల్ లా అంటే ఇది అని ఎక్కడా క్లియర్గా నిర్వచించలేదు. చాలామందికి ఇక్కడొక కన్ఫ్యూజన్ వస్తుంది. మార్షల్ లా అన్నా నేషనల్ ఎమర్జెన్సీ అన్నా ఒకటే అనుకుంటారు. కాని కాదండి, రెండిటికి చాలా తేడా ఉంది. మార్షల్ లా అనేది ఒక చిన్న నిర్దిష్ట ప్రాంతానికి మాత్రమే పరిమితం. కానీ నేషనల్ ఎమర్జెన్సీ దేశం మొత్తం లేదా ఒక పెద్ద రాష్ట్రంలో కూడా పెట్టొచ్చు. అన్నిటికంటే ముఖ్యమైన తేడా ఏంటంటే, ఎమర్జెన్సీలో కూడా మన ప్రభుత్వం, మన అధికారులు పనిచేస్తూనే ఉంటారు. కానీ మార్షల్ లాలో కంట్రోల్ మొత్తం మిలిటరీ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఓకే, మార్షల్ లా అంటే ఏంటో చూసాం కదా. ఇప్పుడు మన అసలు టాపిక్కి వద్దాం. అదే ఆర్టికల్ 34. ఇంత ప్రత్యేకమైన పరిస్థితిని హ్యాండిల్ చేయడానికి మన రాజ్యాంగం మనకిచ్చిన ఒక ప్రత్యేకమైన టూల్ ఇది. అసలు ఈ ఆర్టికల్ 34 ఏం చెప్తుంది? చాలా సింపుల్. మార్షల్ లా అమల్లో ఉన్నప్పుడు శాంతి భద్రతలను కాపాడటానికి సైన్యం కానీ ఇతర అధికారులు కానీ కొన్ని చర్యలు తీసుకుంటారు కదా. ఆ చర్యలకు వాళ్లకు చట్టపరమైన రక్షణ కల్పించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. అయితే ఇక్కడొక కండిషన్ ఉంది. ఆ రక్షణ ఊరికే రాదు. పార్లమెంటు ఒక ప్రత్యేక చట్టం చేస్తేనే వస్తుంది. ఈ పార్లమెంటు చట్టం ద్వారా అనే మాట చాలా ముఖ్యం. ఈ ఆర్టికల్లో ఒక ముఖ్యమైన పదముంది. ఇండెమ్నిఫై. దీనర్థమేంటంటే చట్టపరమైన కవచమివ్వడం, ఒక లీగల్ షీల్డ్ అన్నమాట. అంటే ఆ క్లిష్ట పరిస్థితుల్లో శాంతిని నెలకొల్పడానికి వాళ్లు తీసుకున్న చర్యల కోసం వాళ్లమీద తరువాత ఎలాంటి కేసులు పెట్టకుండా, శిక్షలు పడకుండా కాపాడటం. అయితే ఈ లీగల్ షీల్డ్ ఆటోమేటిక్గా వచ్చేదు. దానికొక ప్రాసెస్ ఉంది. అన్నీ వరుసగా జరగాలి. స్టెప్ 1, ముందు ఒక ప్రాంతంలో మార్షల్ లా అమల్లో ఉండాలి. స్టెప్ 2, శాంతి భద్రతల కోసం అధికారులు చర్యలు తీసుకోవాలి. స్టెప్ 3, ఆ తర్వాత పార్లమెంట్ ఒక ప్రత్యేక చట్టాన్ని పాస్ చెయ్యాలి. అప్పుడే స్టెప్ 4, ఆ అధికారులకు చట్టపరమైన రక్షణ లభిస్తుంది. ఈ ఆర్డర్ చాలా ముఖ్యం. ఇంత పవర్ఫుల్ ఆర్టికల్ కదా, మరి దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉంటుంది. అందుకే మన రాజ్యాంగం కొన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా పెట్టింది. ఆ పవర్కి ఉన్న లిమిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఆ కేసు వేరు, నాగా పీపుల్స్ మూవ్మెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1997. ఈ కేసు ఆర్టికల్ 34కి ఉన్న హద్దులేంటో చాలా స్పష్టంగా గీసి చెప్పింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, చూడండి, పౌర అధికారులకు సాయం చేయడానికి ఆర్మీని పంపినంత మాత్రాన ఆ ప్రాంతంలో మార్షల్ లా ఉన్నట్టు కాదు. అది వేరు, ఇది వేరు. చట్టపరమైన రక్షణలు, పౌరుల హక్కులు ఎప్పుడూ గౌరవించాల్సిందే అని చాలా గట్టిగా చెప్పింది. అందుకే ఈ కేసు చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ఇది ఆర్టికల్ 34ని ఇష్టమొచ్చినట్టు వాడకుండా ఒక అడ్డుకట్ట వేసింది. ఆర్మీ సాయం తీసుకోవడం వేరు, మార్షల్ లా విధించడం వేరు అని ఒక క్లియర్ లైన్ గీసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా పౌరుల హక్కులకు రక్షణ ఉంటుందని ఇది గట్టిగా చెప్పింది. మరి ఇది ఎలా పనిచేస్తుందో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అనుకుందాం, ఒక ప్రాంతంలో పెద్ద తిరుగుబాటు జరిగింది. దాన్ని అణిచివేయడానికి సైన్యం కొన్ని కఠిన చర్యలు తీసుకుంది. ఆ తర్వాత పార్లమెంటు ఆ సమయంలో సైనికులు తీసుకున్న చర్యలకు మేము రక్షణ కల్పిస్తున్నాం అని ఒక చట్టం చేసింది అనుకోండి. అప్పుడు అది ఆర్టికల్ 34 ప్రకారం చెల్లుతుంది. ఇది కరెక్ట్ పద్ధతి. అదే ఇంకో సినారియో చూద్దాం. పార్లమెంట్లో ఏ చట్టం పాస్ చెయ్యకుండా ప్రభుత్వం ఒక జీవో పాస్ చేసి అధికారులకు ఇమ్యూనిటీ ఇచ్చిందనుకోండి. అది అస్సలు చెల్లదు. అది తప్పు. ఎందుకంటే ఆ పవర్ కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంది. ఇదే ఈ ఆర్టికల్లో ఉన్న అతిపెద్ద సేఫ్టీ మెజర్. సో ఫైనల్గా చూస్తే ఈ ఆర్టికల్ 34 అనేది ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ లాంటిది. ఒక త్రాసులో దేశభద్రత ఉంటే మరో త్రాసులో పౌరుల స్వేచ్ఛ ఉంటుంది. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే దీని ఉద్దేశం. అసలు మన రాజ్యాంగంలో ఆర్టికల్ 34 ఎందుకు పెట్టారు? ఎందుకంటే
1. చాలా తీవ్రమైన సంక్షోభం వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని చేతులు కట్టుకుని కూర్చోబెట్టకుండా శాంతి భద్రతలను నెలకొల్పే శక్తిని ఇవ్వడానికి. 2. మంచి ఉద్దేశంతో పనిచేసిన అధికారులను తర్వాత వేధించకుండా కాపాడడానికి. 3. అన్నిటికన్నా ముఖ్యంగా జాతీయ భద్రత, పౌరస్వేచ్ఛ ఈ రెండిటి మధ్య ఒక సమతుల్యత సాధించడానికి. మొత్తం ఈ చర్చ అంతటినీ ఒక్క ముక్కలో చెప్పాలంటే, మార్షల్ల అమల్లో ఉన్నప్పుడు శాంతి భద్రతల కోసం తీసుకున్న చర్యలకు చట్టపరమైన రక్షణ ఇచ్చే అధికారం పార్లమెంటుకు ఉంది. అంతే, సింపుల్. ఆర్టికల్ 34 అనేది మన రాజ్యాంగం రిజర్వ్లో ఉంచిన ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. దాన్ని ఎప్పుడూ వాడలేదు. కానీ ఒకవేళ నిజంగా దాన్ని పూర్తిగా ఉపయోగించాల్సిన రోజొస్తే, శాంతి భద్రతలు, స్వేచ్ఛ ఈ రెండింటి మధ్య ఉన్న ఆ సన్నటి గీత చెరిగిపోకుండా ఆ బ్యాలెన్స్ నిజంగా నిలబడుతుందా? ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న.